ప్రపంచ యాత్రలతో సోషల్ మీడియాలో మంచి గుర్తింపు సంపాదించిన యూట్యూబర్ అన్వేష్కు తాజాగా మెటా భారీ షాక్ ఇచ్చింది. ఆయనకు చెందిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను మెటా బ్యాన్ చేసింది. ఇటీవల అన్వేష్ చేసిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో తీవ్ర వివాదాలకు దారితీయడంతో పలువురు నెటిజన్లు వరుసగా ఫిర్యాదులు చేయడంతో ఈ చర్య తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అన్వేష్ వెంటనే మరో కొత్త ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ప్రారంభించి తన రియాక్షన్ వీడియోను పోస్ట్ చేశాడు. ఇన్స్టాగ్రామ్ పోయిందని నాకు ఎలాంటి బాధ లేదు, రూపాయి రాని ప్లాట్ఫామ్ ఉంటే ఏంటి పోతే ఏంటి అంటూ ఘాటుగా స్పందించాడు. అతడు మాట్లాడుతూ, నా యూట్యూబ్ ఛానల్స్ నా 2 చేతులు 2 కాళ్ళ లాంటివి, ఫేస్బుక్ నా బాడీతో సమానం, ఎన్ని అకౌంట్లు బ్యాన్ చేసినా నేను వీడియోలు చేయడం ఆపను, ఒక చేతిని తీసేసినా మరో చేతితో కాళ్లతో ముందుకు సాగుతాను, అన్ని తీసేసినా నా బుర్రతోనే ముందుకు వెళ్తాను అని సవాల్ విసిరాడు. ఇంకా ఇన్స్టాలో ఎలాంటి ప్రమోషన్లు కూడా చేయలేదు, అయినా బ్యాన్ చేశారు. 2026లో బత్తాయిలకు నరకం చూపిస్తా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అలాగే గత నెలలో యూట్యూబ్ ద్వారా 8 లక్షల ఆదాయం వచ్చినట్లుగా వెల్లడించాడు. ఇదిలా ఉంటే ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. మా సపోర్ట్ నీకే అంటూ అన్వేష్కు అభిమానులు ధైర్యం చెప్తున్నారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో అది పోయిందండి. నేను చాలా బాధపడుతున్నాను అంటాననుకున్న రోజు బత్తాయిలు రూపాయి దాని ఇన్స్టాగ్రామ్ ఇంకైతే పోతే నా ఈక